మన 49 బేబీ ఉంది, హెల్తీ బేబీ, యాక్టివ్ బేబీ. చూసారా? ఓకే, వాళ్ళ మదర్ తన జర్నీ మీతో షేర్ చేసుకుంటది. ఈ స్టేజ్ కి రావడం అంత ఈజీ కాదు. తను కూడా సఫర్ అయ్యారు, స్ట్రగుల్ అయ్యారు. మ్యారేజ్ ఆల్మోస్ట్ 10 years అయ్యాకే ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. చాలా ప్రయత్నాలు కూడా చేశారు. IUI చేయించుకున్నారు, నెగిటివ్ వచ్చింది. IVF చేయించుకున్నప్పుడు కూడా ఎగ్స్ బానే ఉన్న ఒకటే బేబీ ఫామ్ అయింది. సో చాలా సార్లు అన్ని ఎగ్స్ ఉన్నా ఒకటే బేబీ ఫామ్ అవుతే చాలా మందికి టెన్షన్ వస్తుంది, భయం వేస్తుంటది వస్తుందా రాదా అని. బట్ ఇదిగో సింగిల్ ఎంబ్రియో బేబీ ఇప్పుడు నా చేతిలో. హోప్ ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, ఎలా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. ఒకసారి తను మాట్లాడుతుంది. నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. 10 years తర్వాత ప్రెగ్నెన్సీ అంటే అది మామూలు విషయం కాదు. ఒకటే ఎంబ్రియో ఫామ్ అయిందనగానే చాలా టెన్షన్ అయ్యాను ఫస్ట్. ఓకే అది సక్సెస్ అవుతుందిలే అని చెప్పేసి దేవుడి మీద వాళ్ళకి ఒక స్టెప్ ముందుకైతే వేసాను. దాంట్లో కూడా మళ్ళీ డబుల్ మార్కర్ టెస్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ NIPT తీసుకున్నాం. NIPT లో కూడా చాలా టెన్షన్ అయ్యాను. ఈ జర్నీలో నేను రోహిశ్రీ మేడం కి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. చాలా మెంటల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. అయినా చాలా దేవుడి మీద వాడిని చాలా ఆరోగ్యంగా ముందుకెళ్ళాను. ఇప్పుడు ఫైనల్ గా నా బంగారు తల్లి నా దగ్గర ఉంది.